అంటే మీరు చాలా పార్టీలో సీనియర్, ఆ విషయం నాకు తెలుసు. మీ నేపథ్యం, మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్ అండి, కమ్యూనిస్టు. గతంలో బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన ప్రజా ఉద్యమంలో ఉండి జైలు కూడా పోవడం జరిగింది. సో ఆయన కమ్యూనిస్ట్గా ఉండి ఆ రోజు స్వాతంత్ర సమరయోధుని ఉన్నటువంటి మనిషి. సో ఇప్పుడైతే నో మోర్. సో ఆయన భావాలే నాకు వచ్చిన తర్వాత నేను విద్యార్థి దశ నుంచి కూడా లీడర్షిప్లో ఉన్న, సిటీ కాలేజ్ నుంచి కూడా మొదలు పెడితే తర్వాత కొన్ని కారణాల వల్ల నేను ఉద్యోగం కూడా జాయిన్ చేయడం జరిగింది. టీచర్గా పనిచేశాను కేశవమూరి గర్ల్స్ హై స్కూల్లో. ఆ రోజు అన్నగారు వొకేషనల్ కోర్సెస్ పెట్టడం జరిగింది. నేను ఫార్మసీ కూడా చేశాను, బీఎస్సీ చేశాను, ఫార్మసీ చేశాను, ఎల్ఎల్బి కూడా చేసినాను, ఐఆర్పిఎం కూడా చేశాను, కానీ ఒక సబ్జెక్ట్ చేయలేదు. సో ఇట్లా బేక్లెట్ ఐలం అనే ఒకటి ఇండస్ట్రీ ఉంది, అందులో కూడా జాబ్ చేయడం జరిగింది. 23 years అప్పుడున్నది. సో అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నా బ్లడ్లో ఉందో ఏదో తెలియదు, కానీ అక్కడ పోయినాక కూడా ట్రేడ్ యూనియన్ అంటే నాకేం తెలియదు అప్పటికి. అక్కడున్న నాయకులు అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ కూడా ట్రేడ్ యూనియన్ అక్కడి నుంచి మొదలుగడం జరిగింది. అక్కడి నుంచి ట్రేడ్ యూనియన్లో ఫుల్ పీజీఆర్ తోటి కొట్లాడినాం, నాయ నరసింహారి తోటి కొట్లాడినాం, అందరితోటి కూడా మరి అనేక కర్మాగారాల్లో గెలవడం జరిగింది. అదేవిధంగా టీఎన్టీసీగా సిటీ ప్రెసిడెంట్గా, తర్వాత సిటీ మెయిన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా, వైస్ ప్రెసిడెంట్గా, మొన్న కూడా నేను ప్రెసిడెంట్ అడగడం జరిగింది. కాకపోతే రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్ బలమైంది, పెద్ద వింగ్ ఇది, దీన్ని సిటీ ప్రెసిడెంట్ అంటే ఎవరైనా చేస్తారు, రాష్ట్రంలోని అవసరం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కానీ, రమణ గారు కానీ, పెద్దిరెడ్డి గారి వాళ్ళ రిక్వెస్ట్ మీద ఆ రోజు లోకేష్ బాబు గారు ఉండే, నన్ను టేక్ ఓవర్ చేయమంటే పార్టీకి నేను అవసరం కాబట్టి, నేను పార్టీ గురించి పనిచేస్తాను కాబట్టి నేను ఈరోజు టీఎన్టీసీ తీసుకొని ఈరోజు ఆర్టీసీ ఎన్నికల మొదలు పెడితే, సింగరేణి నుంచి మొదలు పెడితే మొన్న కూడా పెద్దిరెడ్డి అన్న 3-4 ఇండస్ట్రీలు కూడా గెలవడం జరిగింది. టీఎన్టీసీ గెలిచిందా? టీఎన్టీసీ గెలిచింది. నాయ నరసింహారెడ్డి మీదనే గెలవడం జరిగింది. కాబట్టి కార్మికులలో ఉంది తెలుగుదేశం అంటే. గతంలో మేము చేసినటువంటి సంస్కరణలు అనుకోండి, కార్మికులకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలే అనుకోండి. మీకు ఒకటి తెలుసు, ఈరోజు ఆల్విన్ కాలనీ అంటారు, అది ఎవరు ఇచ్చిండ్రు? ల్యాండ్ అన్నగారు ఇచ్చిండ్రు. ఐలం కాలనీ ఉంది వెంకటగిరి, ఇక్కడ దీనికి వెనకాల అన్నగారు ఇచ్చిండ్రు. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఇంతవరకు కార్మికులకు స్థలాలు. ఒక అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ ఇచ్చిండు, అక్కడ సింగరేణిలో కూడా ఇచ్చినటువంటి ఘనత ఉన్నది. కాబట్టి అనేకమైనటువంటి కార్మికులకు సేవలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకు ఉంది, అన్నగారికి ఉంది. కాబట్టి కార్మికులు ఎక్కడ పోయినా కూడా మాది ఎడ్యుకేటెడ్ బాడీ, మేమందరం కూడా చదువు, పెద్దిరెడ్డి గారు కూడా కానీ, నేను కానీ క్వాలిఫైడ్ ట్రేడ్ యూనియన్ లీడర్స్. కాబట్టి కార్మికులు కూడా నమ్ముతారు, చట్టాల గురించి తెలుసు, నెగోషియేషన్ తెలుసు, ఏ విధంగా కార్మికులకు న్యాయం చేయాలని పోరాటం చేస్తాం. కాబట్టి టీఎన్టీసీకి ఇప్పుడు ఆదరణ ఉంది. మీకు చెప్పినట్టుగా గత 4-5 సంవత్సరాల నుంచి కమిటీ లేదు. ఇప్పుడే నేను కమిటీ వేసుకొని ఒకటి రీఇన్స్టేట్ చేసుకుంటూ ఇంకా సింగరేణి దాకా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో టీఎన్టీసీని కూడా మొన్న పార్టీ లేదన్నాడు కేసీఆర్ గారు సింగరేణి ఎలక్షన్ అప్పుడు. టీఎన్టీసీ మరి అక్రమంగా కాంగ్రెస్కు పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళకు ఇది కూడా లేదన్నారు. అంటే టీడీపీ లేదన్నాడు, టీఎన్టీసీని తీసుకునే పరిస్థితి కల్పించాం మేము తెలుగుదేశం పార్టీ తరఫున. సో మీ పర్సనల్ విషయాలు? మాకు అమ్మాయి ఉంది, అమ్మాయి పెళ్ళి చేసేసాను. ఓకే. అబ్బాయి టు మ్యారీ, బిజినెస్లో ఉన్నారు. మేమిద్దరం అన్నదమ్ములం. మా బ్రదరు యూఎస్లో ఉంటారు 24 years నుంచి. నేను రాజకీయాల్లో తిరుగుతున్నాను, కానీ మాకు అంతా బ్రెడ్ అండ్ బటర్ అనుకోండి, లేకుంటే నా బ్యాకింగ్ అనుకోండి, అన్ని విధాలు కూడా మా బ్రదరే. ఓకే. ఇప్పటికి కూడా ఏదైనా ఫైనాన్షియల్కి కానీ ఇంకేదైనా కూడా మా బ్రదర్ చేస్తుండు కాబట్టి నేను రాజకీయాలు చేయగలుగుతున్నాను. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఆనెస్ట్గా రాజకీయాలు చేసిండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా డబ్బు కూడా అవసరం. మేము ఇప్పటికే కొన్ని ఎకరాలు అమ్మినాను, 2 ఇండ్లు కూడా అమ్మినాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. అందరు కూడా పెడుతుండొచ్చు, నేను సంపాదించుకోలేదు. దాదాపు 60-70 ఎకరాలు అమ్మాను, సిటీలో 2 ఇండ్లు అమ్మాను. మా బ్రదర్ ఇచ్చినప్పటికీ, మా బ్రదర్ నెలకు ఫైనాన్స్ చేస్తున్నప్పటికీ, మీకు తెలుసు కదా రాజకీయంలో ఎంత ఫైనాన్స్ అవసరం పడుతుందో. కాబట్టి మా బ్రదర్ బ్యాక్ ఉంది కాబట్టి నేను రాజకీయాలు చేయగలుగుతున్నాను. కాబట్టి మా పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆనెస్ట్గా రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తున్నా నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు మాత్రం మా ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతారు, మా బ్రదర్ ఇచ్చిన డబ్బులు కానీ, మా ఆస్తులు అమ్ముకున్న డబ్బులే తప్ప ఇప్పటివరకు ఎక్కడ కూడా మరి ఎలాంటి మాకు దందలు లేవు, ఎలాంటి బిజినెస్లు లేవు. ఆ విధంగానే రాజకీయాల్లో మా ఫాదర్ యొక్క అడుగు జాడల్లోనే నేను ఇప్పటివరకు రాజకీయాలు నీట్గా చేస్తున్నాను నేను అనుకుంటా ఉన్నాను. ప్రజలకు తెలియాలి బిఎన్ రెడ్డి అంటే ఏంది నాకు తెలియదు, కానీ మాకు తెలిసినంతవరకు ఇంతవరకు నేను ఏ ఒక్కరి దగ్గర కూడా, నేను కార్పొరేటర్ కొట్లాడినప్పుడు కూడా
పార్టీ నుంచి 5 పైసలు తీసుకోలేదు, మొత్తం నేనే కొట్లాడినా. పార్టీ ఫండ్ ఇస్తానా కూడా నాకు అవసరం లేదు, నేను కొట్లాడగలుగుతాను. అదే పైసలు వేరే పక్కకు బంజారాహిల్స్లో వేరే క్యాండిడేట్స్ వీక్ ఉంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర పార్టీ నుంచి ఇంతవరకు 5 పైసలు తీసుకోలేదు. ఈరోజు టీఎన్టీసీని కూడా ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర 5 పైసలు తీసుకోలేదు, పార్టీ దగ్గర కూడా. ఆర్టీసీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఏ ఎలక్షన్లు చేసినా ఏది చేసినా లెటర్ రైట్ కానించి ఇప్పటి వరకు నా సొంత డబ్బుతోటే నేను టీఎన్టీసీ నడిపిస్తా ఉన్నా. కాబట్టి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు, ప్రజల్లో ఉండాలి, పార్టీ ఉండాలనే ఒక నినాదంతో మనం నిలబెట్టాలి, కష్టాల్లో ఉన్నప్పుడే నిలబడాలి, అదే మా సిద్ధాంతం. కాబట్టి ఒక ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకోవాలి, లేదు అనే టీఎన్టీసీని ముందు తీసుకుపోవాలనేది ఒక సంకల్పంతో నేను ముందుకు నడుస్తున్నా. ఖైరతాబాద్లో కూడా ఈరోజు అందరు నాయకులు ఉన్నారంటే నేను అన్ని రకాలుగా నేను వాళ్ళని ఆదుకుంటా. కాబట్టి మంచి కానీ చెడు కానీ ఎవరైనా చనిపోయినా కూడా, హాస్పిటల్ ఉన్నా కూడా, ఇంకేదైనా కూడా నాకు చేతనైనంత పోయి నేను సహాయం చేస్తుంటా నాకున్నంతలో. వాళ్ళు కూడా సాటిస్ఫైడ్, అన్న ఉన్న దాంట్లో నాకు సహాయం చేస్తారని చెప్పి ఉన్నారు. కాబట్టి మా నాయకుడు పోయినప్పటికీ, విజయరామారావు పోయినప్పటికీ అందరూ నాతోటే ఉన్నారు ఈ రోజు వరకు. 6 డివిజన్ల నాయకులు కానీ, గతంలో హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఇచ్చినప్పుడు కూడా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో అంతో నాకు ఎక్కడ పోయినా కూడా, బార్కాస్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మల్కాజిరి కానీ, ఇటు పటాన్ చెరువు వరకు, అక్కడ పోతే అంబర్పేట వరకు కూడా అందరు మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ తృప్తితోటే నేను ఈరోజు రాజకీయాల్లో ఉన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో ఏమైతామనేది గాడ్ నోస్, కర్మ ఫలాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి ఇప్పటివరకు అయితే నా పర్సనల్ లైఫ్ కానీ పొలిటికల్ లైఫ్లో ఏది కాకున్నా కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్ పర్సన్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విక్రమ్.